ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెడతామంటే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు, మాకు అంత వాటా ఇస్తామని అడుగుతారు. దీనివల్ల వచ్చే పరిశ్రమలు ఆగిపోయినాయి, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. ఆ విధంగా దీనివల్ల వచ్చే పరిశ్రమలు ఆగిపోయినాయి, ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. ఆ విధంగా మాకేమొస్తుంది, లక్షల కోట్ల ఆదాయమని ఆలోచించారు తప్ప యువతకి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని గత ప్రభుత్వం ఆలోచించకపోవటం చాలా దురదృష్టం, బాధాకరం అధ్యక్ష. యువత రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు డిఎస్సి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం ఇస్తామని ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలేదు. 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈరోజు లోకేష్ గారు 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం ఈరోజు ఒక చరిత్ర అధ్యక్ష. ఆ విధంగా ఉపాధి కల్పించారు. ఈరోజు పరిశ్రమల్ని ఆకర్షిస్తూ ఉంది మన రాష్ట్రం. ఈరోజు భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని పరిశ్రమలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంటాం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సంపద సృష్టించడానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, సంపదను లూటీ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు గారు ఆయన ఎక్కడున్నా భావితరాల గురించి, భవిష్యత్ ప్రణాళికలు, యువతరాన్ని బలోపేతం చేయటం, ఇంటికొక పారిశ్రామికవేత్తను తీసుకురావాలనేదే ఈ ప్రభుత్వ ఆశయం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం అధ్యక్ష. అందుకోసం యువతని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రోత్సహిస్తున్నాం. అట్లాగే పరిశ్రమలు ఇతర రాష్ట్రాల నుండి, ఇతర దేశాల నుండి తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అలాగే ఇతర దేశాలు కూడా వెళ్ళి లోకేష్ గారు, అలాగే మన సీఎం గారు అనేక పరిశ్రమలు, ఇండస్ట్రియలిస్ట్తో మీటింగ్లు పెట్టి పరిశ్రమలను ఆహ్వానించి ఈరోజు ఇక్కడ పరిశ్రమలు తీసుకొస్తున్నారు, అలాగే ఉపాధి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఈ ఉద్యోగాలు తీసుకొస్తున్న భావితరాలకు బాట అధ్యక్ష. దీనివల్ల రానున్న కాలంలో మన ఎంప్లాయీస్ ఇన్కమ్ పెరిగితే దానివల్ల పరిశ్రమలు కట్టే ట్యాక్స్ వల్ల కూడా రాష్ట్ర సంపద పెరుగుతుంది అధ్యక్ష. దానివల్ల సంక్షేమ పథకాలు కూడా అమలవుతాయి అధ్యక్ష. రాబో 15 సంవత్సరాలకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతుంది అధ్యక్ష. ఒక్కసారి అని అవకాశం ఇచ్చి చేయగలుచుకున్నారు ప్రజలు. ఒక ఉద్యోగం రాలేదు. అందుకే ఈరోజు ప్రజలు ఈ చల్లటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రానున్న 15 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజల ఆకాంక్ష అధ్యక్ష. రానున్న 15 సంవత్సరాల్లో 80 లక్షల నుండి 1,00,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించి దాని ద్వారా పరిశ్రమల మీద వచ్చే ఆదాయం, ట్యాక్సులు, మరోపక్క లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇవ్వడం ముందుకెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈరోజు అమరావతి రాజధాని అభివృద్ధిలో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు పెట్టుబడులన్నీ కూడా ఉత్తరాంధ్ర కోసం, అట్లాగే రాయలసీమ కోసం అక్కడ పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అందుకోసం ఉత్తరాంధ్రకి, అట్లాగే విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి అక్కడ ఒక సాఫ్ట్వేర్ హబ్గా, దేశంలోనే నంబర్ 1గా రానున్న కాలంలో మన వైజాగ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక దేశంలో ఒక ఆదర్శం అవుతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి వల్ల పరిశ్రమలు పారిపోయినాయి. యువతకి చాలా ద్రోహం చేశాడు గత పాలకులు. ఈరోజు రాయలసీమకి ఏం చేశారు అధ్యక్ష? వాళ్ళు అమర్రాజా బ్యాటరీలు పారదోలి 10 లక్షల ఉద్యోగాలు అన్యాయం చేస్తే, సోలార్ పవర్ పీపీ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి పరిశ్రమల్ని భయపెట్టారు అధ్యక్ష. ఓహో, ఈ రాష్ట్రం వస్తే ఏమవుద్దో అని చెప్పేసి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చినాక ఈరోజు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక నమ్మకం వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు మళ్ళీ పరిశ్రమలు వస్తున్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అధ్యక్ష ఒక్క పరిశ్రమ కూడా? వారికి ఏ రోజు కూడా కొత్త పరిశ్రమలు తేవాలని, సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన లేదు, ఆ జ్ఞానం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఎంతప్పటికీ దోచుకోవటం మీదే వాళ్ళ లక్ష్యం ఉంది. కానీ ఈరోజు మా ప్రభుత్వం భావితరాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు రాయలసీమలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అట్లాగే ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలో కూడా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి అధ్యక్ష. వినుకొండ ప్రాంతంలో కూడా అక్కడ కూడా కొంచెం పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అక్కడ కూడా చదువుకున్న యువత వేలాది మంది ఉన్నారు అధ్యక్ష. 95-2004 మధ్య ఆ రోజు పెట్టుబడులు ఆకర్షించి సైబరాబాద్ తీసుకొచ్చి 30 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పల్లె నుండి
ప్రతి పట్టణం నుండి మధ్యతరగతి పేద కుటుంబాలకి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు 2004లో మరి ఆ రోజు చంద్రబాబు గారి పాలన వచ్చి ఉంటే ప్రతి జిల్లా కూడా ఒక సైబర్ హబ్ అయ్యేది అధ్యక్ష. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవి అధ్యక్ష. ఆ రోజు దురదృష్టవశాత్తు అలా జరగటం 2019లో మాయ మాటలు నమ్మి ఒక్క అవకాశం అంటే ప్రజలను మోసపోయారు అధ్యక్ష. దానివల్ల మళ్ళీ రాష్ట్రం పరిశ్రమలో వెనకబడ్డాం, ఉద్యోగ అవకాశాలు వెనకబడ్డాం, రాష్ట్రం దోపిడీకి గురైంది అధ్యక్ష. అందుకే ఈరోజు నేటి యువత ఆలోచిస్తున్నారు అధ్యక్ష. నిన్న టీచర్ ఉద్యోగ అవకాశాలు లెటర్స్ తీసుకున్న వాళ్ళందరూ వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఎన్డీఏ ప్రభుత్వం మరో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలా, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ రాష్ట్రం పోవాలి. అప్పుడే 175 నియోజకవర్గాల్లో కూడా నంబర్ 1గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈరోజు నేటి యువత నమ్ముతున్నారు అధ్యక్ష. ఇలాంటి మంచి ప్రభుత్వాలు ఉన్నప్పుడే నీతి నిజాయితీలు కట్టుబడిన ప్రభుత్వం, అలాగే సంపద సృష్టించగలిగిన చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది, యువతకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం, అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. అందుకోసం నేటి యువత ముందుకు నడుస్తున్నారు అధ్యక్ష. ఈ పాలన కొనసాగాలని కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే ఆ రోజు పరిశ్రమలు పారిపోవడానికి కారణం ఉంది అధ్యక్ష. ప్రతి పరిశ్రమ దగ్గర జే ట్యాక్స్ వసూలు చేశారు అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. జే ట్యాక్స్ దాడులకి పారిపోయినాయి అధ్యక్ష కంపెనీలు. ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఎక్కడైనా పరిశ్రమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి ఈరోజు స్పీడ్ ఆఫ్ బిజినెస్కి వచ్చాం అధ్యక్ష. పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఫాస్ట్గా 24 అవర్స్లోనే వాళ్ళకి సర్వీసులు మొదలవుతున్నాయి అధ్యక్ష. అందుకోసం ఈరోజు ఎక్కడ జే ట్యాక్స్ లాంటి సమస్యలు లేవు. వారికి పైగా ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అధ్యక్ష. అందుకే అనేక పరిశ్రమలు ఈరోజు రావడానికి ముందుకు రావటం ఎంతో సంతోషం అధ్యక్ష. అలాగే ట్రాన్స్పోర్ట్లో మన కోస్టల్ కారిడార్ ఉంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ కోస్టల్ కారిడార్ని పెద్ద విస్తరింపజేయాలని, దానివల్ల లాజిస్టిక్ హబ్గా మన రాష్ట్రం ఏర్పడాలని, అట్లాగే పోర్టులు అభివృద్ధి అయ్యాయి, ఇంకా పోర్టుల్ని గణనీయంగా అభివృద్ధి చేసి నదీ జలాల్లో ట్రాన్స్పోర్ట్, అలాగే రివర్స్లో ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల వారు 11% 12% ఉన్న ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ని, రాష్ట్రంలో ఎక్స్పెన్సెస్ని 6%కి తగ్గించాలనే ఒక గొప్ప ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇది సాధించడమే మన సీఎం చంద్రబాబు గారి ఆశయం అధ్యక్ష. తప్పనిసరిగా దానివల్ల వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడుతుంది అధ్యక్ష, సేవింగ్స్ వస్తాయి అధ్యక్ష. ఆ విధంగా సముద్రయానం, రివర్యానం విస్తృతంగా పోర్టులు అభివృద్ధి చేయడం ఒక లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, పరిశ్రమలు అభివృద్ధి చేయటం ద్వారా, అలాగే ఈ లాజిస్టిక్స్ని ప్రతిదాన్ని పరిగణలో తీసుకొని మెరుగైన లాజిస్టిక్స్ని మన రాష్ట్ర ప్రజలకు అందించడం ద్వారా ఇతర దేశాలకి ఇక్కడ నుండి, ఇతర రాష్ట్రాలకి ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసి మన రాష్ట్రం లాభాలు సాధించే విధంగా మరి ప్రణాళిక చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒక వినూత్న ప్రణాళిక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్ర ప్రజలు, యువత ఎంతో లబ్ధి పొందుతారు అధ్యక్ష. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.